భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ గురించి మనందరికీ తెలుసు కదా. అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఎన్ఐఏ ఎందుకు అరెస్ట్ చేసింది, అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారనే అంశాల గురించి ఈరోజు మాట్లాడదాం. బేసిక్గా భయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉంటాడు. ఎవరో ఒకరితో గొడవన ఉంటుంది, ఎవరో ఒకరితో ఏదో ఒక వివాదమైన ఉంటుంది. అసలు ఇప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడదాం. బేసిక్గా భయ్యా సన్నీ యాదవ్ ఒక ట్రావెలర్. ఈయన బండి మీద ట్రావెలింగ్ చేస్తూ ఇలా ట్రావెలింగ్ వీడియోస్ పోస్టులు ఇలా పెడుతూ ఉంటాడు. వాటికి సంబంధించి గతంలో కూడా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ కూడా చాలా ఎక్కువ చేశాడనమాట. అది కూడా ఏ రేంజ్లో అంటే ఇంకా మనోడు ఒక రేంజ్లో చేశాడు, రేంజ్ రోవర్ రేంజ్లో చేశాడు. ఇక ఇలా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఫస్ట్ భయ్యా సన్నీ యాదవ్దే బయటకు వచ్చింది. అంటే బెట్టింగ్ యాప్లు ఎక్కువ జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన స్కామ్ ఉందని చెప్పేసి మొదట భయ్యా సన్నీ యాదవ్ బయటకు వచ్చాడు. సో అది కూడా బయటకి నా అన్వేషణ భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళు తిట్టుకోవడం మామూలుగా కాదు. ఇంకా యూట్యూబ్లోనే అదొక సంచలనంగా, అంటే అసలు మనం మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే మాటలతో వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకోవడం జరిగింది, అంటే తిట్టుకోవడం జరిగింది ఒకరినొకరు. ఇలా భయ్యా సన్నీ యాదవ్ ఇందులోనే కాదు, గతంలో కూడా ఇంకో యూట్యూబర్తో కూడా గొడవ ఉంది. ఇలా రకరకాలుగా ఏదో ఒక వివాదంలో భయ్యా సన్నీ యాదవ్ ఇరుక్కుంటూనే వచ్చాడు. అండ్ ఫిబ్రవరిలో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి కూడా వెళ్ళాడు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఒక్కొక్కటిగా ఒక 5-6 వీడియోలు ఏమో పోస్ట్ చేసినట్టు ఉన్నాడు. ఆ పోస్ట్ చేసిన వీడియోస్ కూడా బాగానే రీచ్ వచ్చింది. అది కూడా ఎలా వెళ్తున్నాడు, ఎలా డ్రైవింగ్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి, అండ్ ఇండియా గేట్ బార్డర్ దాటడం, ఇలాంటివి రకరకాల వీడియోస్ అయితే పాకిస్తాన్లో చేయడం జరిగింది. పాకిస్తాన్లో ఉంటూ కూడా ఇలా ఇతని ఫ్రెండ్ చెర్రీ అని ఇంకొక యూట్యూబర్, వీళ్ళిద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ఈయన కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ దాకా బాగానే ఉంది. అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో చేశారు కదా సార్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎన్ఐఏ అసలు అరెస్ట్ చేసింది, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే, మామూలుగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రీసెంట్గా జ్యోతి మల్హోత్రా అరెస్ట్ విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే పెహల్గామ్ ఇన్సిడెంట్ అనేది భారతీయుల్ని ఏ విధంగా అబ్బురపరిచింది, ఏ విధంగా వాళ్ళకి కృపగ్రస్తులను చేసింది అనేది మనందరికీ తెలుసు. అసలు పాకిస్తాన్ పేరు తలుచుకుంటేనే భారతీయుల నరనరాల్లో రక్తం మరిగేలా చేసింది. ఇంకా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా బయటకు వచ్చాయి. మెయిన్గా జ్యోతి మల్హోత్రా ఏం చేస్తుందంటే వేరే వాహనాల్లో, బేసిక్గా ఈమె ట్రావెలర్ కిందకే వస్తుంది. అండ్ మన భయ్యా సన్నీ యాదవ్ ఏం చేస్తాడంటే ఈయన బండి మీద ట్రావెలింగ్ చేస్తాడు. అక్కడ దాకా బాగానే ఉంది. మొత్తంగా షాకింగ్ విషయాలు అయితే జ్యోతి మల్హోత్రా విషయంలో బయటపడ్డాయి. అది కూడా ఎలా అంటే, ఈమె పాకిస్తాన్కి ఏజెన్సీగా పనిచేస్తుంది. పాకిస్తాన్కి మన ఇండియన్కి సంబంధించిన సున్నితమైన అంశాలు ఏవైతే సీక్రెట్ ఉన్నాయో అవన్నీ చెప్తుంది పాకిస్తాన్ కానీ బయటపడిన తర్వాత జ్యోతిని అరెస్ట్ చేయడం జరిగింది. బేసిక్గా జ్యోతి వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఎలాంటి డౌట్ కూడా రాదు. అది కూడా ఎట్లా ఉంటుందంటే మొత్తం మామూలు యూట్యూబర్లానే మామూలుగా మన ఇండియన్ మీద ప్రేమ ఉన్నట్లే తెలుస్తుంది. కానీ ఆమె డైరీలో పాకిస్తాన్కి సంబంధించి మన ఇండియాకి పాకిస్తాన్కి చెప్పిన విషయాల గురించి కూడా ఆమె డైరీలో రాసుకుంది. పాకిస్తాన్ మీద అంత ప్రేమ చూపించింది. నిజంగా అంత దారుణానికి అయితే ఒడిగట్టింది జ్యోతి మల్హోత్రా. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వీడియోస్ చూసే వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుంది, జస్ట్ ట్రావెలర్గానే కనిపిస్తాడు, నార్మల్గానే ఉంటుంది. ఇదే ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నారు ఇక్కడ ఎన్ఐఏ వాళ్ళు. ఏంటంటే ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళారో, అండ్ భయ్యా సన్నీ యాదవ్ ఏం చేశాడంటే ఫిబ్రవరిలో వెళ్ళిన వీడియోస్ అన్ని తీసుకొచ్చేసి ఏదైతే పెహల్గామ్ ఇన్సిడెంట్ ఉందో జరిగినప్పుడు ఈయన పోస్ట్ చేశాడు. ఆ పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా ఆ వీడియోస్ ముందు వాటికి ఫిబ్రవరిలో పోస్ట్ చేసిన వాటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ, అంటే అంత పెద్ద వైరల్ ఏం అవ్వలేదు, బట్ వ్యూస్ అయితే ఎక్కువ పెరగడం జరిగింది. బట్ అప్పుడు చేసిన వీడియోలు ఇప్పుడు పోస్ట్ చేస్తే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే, ఇలా ఎవరి మీద ఎలాంటి డౌట్లు ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు. బట్ ఆయన ఇండియాకు వెళుతున్న వీడియోలు 5-6 ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయనే ఆరోపణ కూడా కనిపిస్తున్నాయి. అండ్ బెట్టింగ్ యాప్ల తర్వాత భయ్యా సన్నీ యాదవ్ ఏమయ్యాడా అంటే ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. రీసెంట్గా చెన్నైలో దిగాడని తెలిసిన వెంటనే ఎన్ఐఏ వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా మొత్తం మీడియాకి తెలిసిన తర్వాత దేశద్రోహి అని చాలామంది అంటున్నారు. బట్ అది ప్రూవ్ అయ్యేదాకా చెప్పలేం. అసలు ఎన్ఐఏ ఎక్కడికి తీసుకెళ్ళింది, అసలు ఏం ఎంక్వైరీ చేస్తుంది అనేది ఇప్పటిదాకా గోప్యంగానే ఉంచారు. ఎందుకంటే అది గోప్యంగానే ఉంటుంది. ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అనే విషయాలు ఎవరికి చెప్పరు. అండ్ ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా ఎవరికి చెప్పరు. అక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ వాళ్ళ తండ్రి కూడా బయటకు వచ్చి మా అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు, మా అబ్బాయిని అనవసరంగా అరెస్ట్ చేశారు అని చెప్తున్నాడు. బట్ స్టిల్
ఎవరి తండ్రైనా కూడా కొడుకు మీద సేమ్ అభిప్రాయమే ఉంటది. మంచి అభిప్రాయమే ఉంటది. నా కొడుకు మంచోడని చెప్పుకుంటారు. బట్ చెడ్డోడు బయాసన్ యాదవ్ అని నేను అనట్లేదు. బట్ థింగ్ ఏంటంటే ఆ వీడియోస్ పోస్ట్ చేయడం, పాకిస్తాన్‌కి రీసెంట్‌గా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంకా కొంతమంది తెలుగు యూట్యూబర్స్ మీద కూడా ఎన్ఐఏకి కన్నుంది. ఎన్ఐఏ వాళ్ళ మీద దృష్టి పెట్టింది. అదే కాకుండా మన తెలుగు ప్రజలు కూడా చెప్తున్నారు. ఎలా అంటే కమెంట్స్ రూపంలో గానీ, బయటకొచ్చి చెప్పడం గానీ, ఇలా కొంతమంది తెలుగు ట్రావెలర్స్ ఉన్నారు. పాకిస్తాన్‌కి రీసెంట్‌గా వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా మనం చూస్తున్నాం అని చెప్పేసి. సో, పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత టర్కీ ఏదైతే డ్రోన్స్ పంపించిందని తెలిసిన తర్వాత టర్కీకి పూర్తిగా టర్కీ యాపిల్స్ గానీ ఏమీ మనం కొనకుండా, అసలు ఒక్క రూపాయి కూడా ఇండియా నుంచి టర్కీకి వెళ్ళకుండా, ఆదాయం రాకుండా, టూరిజం కూడా మన వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వెనక్కి రావడం జరిగింది. అంత దేశభక్తి మన వాళ్ళకు. సో, ఇట్లా ఉంటదనమాట. సో, ఇలా ఉన్న సమయంలో నువ్వు పాకిస్తాన్‌లో ₹100 పెట్రోల్ కొన్నా కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టే. నువ్వు పాకిస్తాన్‌లో చాయ్ తాగుతున్నావంటే మన డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టే. ఇలా ఏదైనా సరే పాకిస్తాన్‌కి మన డబ్బులు మనం ఇచ్చి మన మీదే మనం బాంబులు ఏపించుకోవడం, మనల్ని మనం కాల్చుకోవడం అన్నట్లుంటది. సో, ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఎన్ఐఏ ఎవరైతే పాకిస్తాన్‌కి రీసెంట్‌గా వెళ్లారో, పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి వీడియోస్ పెట్టారో వాళ్ళ మీద కన్ను వేసి వాళ్ళ మీద చర్యలైతే తీసుకుంటుంది. మరి చూడాలి బయాస్ అన్ని యాదవ్ ఇన్సిడెంట్‌లో ఏమవుతుంది? బయాస్ అన్ని యాదవ్‌కి సంబంధించినటువంటి ఆహ్, అప్డేట్స్ ఏమొస్తాయని. అప్డేట్స్ అంటే ఏమీ లేదు. ఇంకా నాకు తెలిసి ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయ్యి ఉంటది ఈ పాటికి. మరి చూడాలి ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. మొత్తానికి మనం కూడా అప్డేట్ ఇస్తూ ఉందాం దాని గురించి. బట్ చాలామంది కమెంట్స్ రూపంలో గానీ, కొంతమంది చెప్పే రూపంలో గానీ ఎలా చెప్తున్నారంటే, బయాస్ అన్ని యాదవ్ గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ చేశాడు. ఈ ట్రావెలింగ్‌కి సంబంధించిన చాలా అభియోగాలైతే బయాస్ అన్ని యాదవ్ మీద ఉన్నాయి. బయాస్ అన్ని యాదవ్‌ని వదలకండి. బయాస్ అన్ని యాదవ్‌ని శిక్షించండి అన్నట్లే చెప్తున్నారు గానీ, వాస్తవం ఏంటి అనేది ఎవరికీ తెలీదు. అది ఆ దర్యాప్తు ఏదైతే సంస్థ ఎన్ఐఏ చేస్తుందో దర్యాప్తు తర్వాత తెలుస్తుంది. తర్వాత తెలిసిన తర్వాతే మిగతా ప్రొసీజర్, మిగతా చర్యలు ఏవైతే బయాస్ అన్ని యాదవ్ మీద ఉన్నాయో అవి చేయాల్సి ఉంటుంది. సో, బయాస్ అన్ని యాదవ్ మంచోడైతే బయటకొస్తాడు, చెడ్డోడైతే లోపలికెళ్తాడు అంతే.